అతన్ని ఒక సాధారణ వార్డ్ బాయ్ అని పిలుస్తూ అవమానించి బయటికి పంపడానికి ప్రయత్నించింది. అతని మాటను పట్టించుకోకుండా డాక్టర్ రెండో సూదిని కూడా గుచ్చింది. వెంటనే ఆ అమ్మాయి నోటి నుండి నల్లటి రక్తం వచ్చింది. అది చూసి ఆ అమ్మాయి కోలుకుంటుందని డాక్టర్ గర్వంగా ఫీల్ అవుతూ మళ్ళీ ఆ యువకుడిని ఎగతాళి చేసింది. దానికి ఆ యువకుడు తల ఊపుతూ ఇప్పుడు ఈమె పరిస్థితి ఇంకా విషమిస్తుంది, 5 నిమిషాల్లో షాక్ లోకి వెళ్లిపోతుంది అని చెప్పాడు. అతను చెప్తుండగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా లేచి నానా అని అరిచింది. డాక్టర్ మరింత గర్వంగా నవ్వింది. కానీ మరుసటి క్షణమే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. యంత్రాలు ఆమె చనిపోయిందని చూపించాయి. అప్పుడు ఆ కోటీశ్వరుడికి ఆ యువకుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతను చేతులు జోడించి దయచేసి నా కూతుర్ని కాపాడు, నువ్వేమడిగినా ఇస్తాను అని వేడుకున్నాడు. ఆ యువకుడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తనలోని జీవశక్తితో 3 బంగారు సూదులను సృష్టించి దూరం నుండే వాటిని ఆమె శరీరంలోకి పంపాడు. మరుక్షణమే ఆ అమ్మాయి మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. ఆ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వైద్యులందరూ నోళ్ల మీద వేలేసుకున్నారు.